నేను సాక్షాత్తుగా ఆ ఆ పరమాత్మ యొక్క నాభికమనము నుండి ఆయన అనుగ్రహంతో పుట్టినటువంటి మొట్టమొదటి వాణ్ణి. అటువంటి నాకే ఆ హరి మాయా బలము, హరి శక్తి, హరికి సంబంధించినటువంటి ప్రాకృతికమైన శక్తి ఏదైతే ఉందో అది నాకే తెలియదు. ఇంకా సనందాది సత్పురుషవ్రాతముకైన, సనందుడు మొదలైనటువంటి వాళ్ళు అంటే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి వాళ్ళు. ఒక్కొక్క తరం తరిగేటప్పటికీ శక్తి తరిగిపోతుంది కదా. మనం ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం, మా చిన్నప్పుడండి 50 ఇడ్లీలు తినేవాళ్ళం, ఇప్పుడు ఒక ఇడ్లీ తినేటప్పటికీ ఎక్కసమైపోతుంది. మన తల్లిదండ్రులు వాళ్ళు తినేటువంటి ప్రమాణం అంతకంటే ఎక్కువ. అట వెనక్కి తరాలుగా వెనక్కి పెడుతూ ఉండగా అది చాలా పెద్ద లెక్కలో వస్తుందన్నమాట. కనుక నేనే మొట్టమొదటిగా పుట్టినవాడిని, నేనే ఆయన మాయాబలం ఎరుగునంటే నా వల్ల పుట్టినటువంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సనందనాది సత్పురుషవ్రాతముకైన బుద్ధినితరంబున్మాని సేవాదిక స్ఫురణన్ తచ్చరితానురాగ గుణ విస్ఫూర్తిన్ సహస్రాస్య సుందరతన్ పొల్పగు శేషుడు నెరుగడన్నన్ చెప్పలే రెండులన్. మామూలుగా మనకు ఏదైనా ఒక విషయం చెప్పడానికి ఒక తలకాయ ఉంది, ఒక నోరుంది. అటువంటి నోర్లు బ్రహ్మదేవుడికి 4 ఉన్నాయి, కుమారస్వామికి 6 ఉన్నాయి, రావణాసురుడికి 10 ఉన్నాయి. కానీ వేస్ట్, ఎందుకంటే 10 ఒక మాట మాట్లాడుతుంది, 10 ఒక మాటే మాట్లాడుతుంది. కాబట్టి 10 ఉన్నా ప్రయోజనం లేదు. ఇంకా చాలా తలకాయలు ఉన్నవాడు ఎవడంటే ఆదిశేషుడు, ఆయనకి 1000 తలకాయలు ఉన్నాయి. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం అని వేదమంత్రం చెబుతోంది. అటువంటి 1000 తలలు కలిగినటువంటి వాడు ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడే ఈ భూభారాన్నంతటినీ కూడా తన పడగల మీద నిరంతరము పెట్టుకుని భరిస్తున్నాడు అని చెప్తారు. అటువంటి శేషుడికి 1000 తలకాయలున్నాయి. ఇంకొక తమాషా ఏంటంటే ఒక్కొక్క తలకాయకి 2 నాలుకలు ఉన్నాయి. మనందరికీ ఒకటే నాలుక. వాళ్ళకి పాములకు ద్విజిహ్వులు అని పేరు. 2 నాలుకలు కలిగిన వాళ్ళు. 2 నాలుకలు ఎందుకు వచ్చినాయి? దేవేంద్రుడి పరిరక్షణలో ఉండేటువంటి అమృతాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. అంతకుముందు ఆ గరుత్మంతుడి తల్లి పాముల తల్లి దగ్గర సేవకురాలుగా పనిచేస్తోంది. ఆమె అనుగ్రహించి దాస్యం పోగొడితే తప్ప పోదు. అందుకని ఈ గరుత్మంతుడు మా తల్లి దాస్యం ఎలా పోతుందో మీరు చెప్పండి అన్నాడు. ఏముందిరా మీ తల్లి దాస్యం మాకేం పెద్ద పట్టింపు లేదు, కాస్త అమృతం అనే పదార్థం ఏదో ఉందిటే అది తెచ్చిపెట్టు అన్నారు వాడు. అంటే అసాధ్యం అది. వాడు ఎట్టాగో తీసుకురాలేడు, ఈమె ఎప్పుడూ మాకు దాసిగానే ఉంటుంది అని వాళ్ళు అనుకొని కొంచెం వంచన మనం అప్పుడప్పుడు ఇట్టాగే చేస్తూ ఉంటాం. అబ్బాయి నాకేం అక్కర్లేదు అబ్బాయి, భోజనం నా భోజనం నేను చాలా తక్కువ భోజనం చేస్తాను, నా భోజనం గురించి నువ్వేం పెద్ద బాధపడద్దు. నా భోజనం ఏమిటంటే ఓ సేరు శనగలు బాగా నానబెట్టు, ఓ 20 యాపిల్ పళ్ళు తెచ్చిపెట్టు, ఒక గెల అరటి పళ్ళు తెచ్చిపెట్టు, ఇట్లా లిస్టు చదువుతూ ఉంటాడు. ఇదంతా సింపుల్ అంటాడు. అలాగా ఆ అమృతం తెచ్చిపెట్టు మాకు అన్నారు. అంటే మహానుభావుడు, మహాసమర్థుడు, చాలా గొప్పవాడు. అటువంటి అతను తన సంగతి చెప్పాడు. స్థావర జంగమ ప్రవితతంబగు భూవలయంబునెల్ల నా లావున తాల్తు అవిలంఘ్య పయోధి జలంబులెల్ల రత్నావళితోన చల్లుదు బృహన్ నిజపక్ష సమీరణంబునన్ దేవగణేశ ఈ క్షణమ త్రిమ్మరివొత్తు త్రివిష్టపంబులన్ అన్నాడు. తన శక్తి ఏమిటో తనకు తెలిసినవాడు. స్థావర జంగమ ప్రవితతంబగు భూవలయంబునెల్ల నా బలంతో నేను ధరిస్తానయ్యా. ఈ సముద్రాల్లో ఉండేటువంటి నీళ్ళనంతటినీ కూడా నా రెక్కలు ఒక్కసారి ఇట్టా అనేటప్పటికీ ఇవన్నీ చెదిరిపోయి అక్కడ ఉండే రత్నాలతో సహా బయటపడిపోతాయ్యా. ఒక్క క్షణంలో ఈ భూమినంతా నేను తిరిగి వస్తానయ్యా, ఇది నా శక్తి అన్నాడు. ఎవరితో? దేవేంద్రుడితో అన్నాడు గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుడు సత్యం కోసం, తల్లి దాస్యం పోగొట్టడం కోసం ఆయన ఏం చేశాడంటే
అమృతం తేవడానికి వెళ్ళాడు. చాలా చాలా కష్టాలు పడ్డాడు. తీసుకొచ్చాడు. దేవేంద్రుడు అడ్డుకున్నాడు, భంగపడ్డాడు, ప్రార్థించాడు. అయ్యా, ఇది అమృతము చాలా శ్రేష్టమైన పదార్థము, దేవతలకు తప్ప ఇంకెవరికి ఉండకూడదు, నువ్వు తీసుకెళ్ళి ఆ పాములకి ఇస్తానంటున్నావు, లేకుండానే వాళ్ళు సర్వలోకాన్ని నాశనం చేస్తున్నారు, ఇది ఉంటే ఇంకా ఘోరమైనటువంటి ప్రళయం వస్తుంది, వద్దయ్యా అని చెబితే, సరే అట్టాగే నేను చూసుకుంటానులే అన్నాడు. వేసి ఆ అమృత భాండం తీసుకొచ్చి ఒక చోట పెట్టాడు, ఓ దర్భల మీద పెట్టాట. ఆ దర్భల మీద పెట్టినందువల్ల దర్భలకి పవిత్రత వచ్చింది అని చెప్తారు. పెట్టి ఒరే పోయి తెచ్చుకోండిరా అన్నాడు. చాలా గొప్ప విషయం ఏమిటంటే, అంత అమృతాన్ని కష్టపడి దేవతలందరినీ ఓడించి తెచ్చినటువంటి ఆ గరుత్మంతుడు అది అమృతం అంటే ఎట్టా ఉంటుందో కొంచెం ఒక్కసారి వేలు పెట్టి ఎట్టా నాకుదాం అనుకోలేదుట. ఆ భావనే కలగలేదుట ఆయనకి. కలహముననిట్లు సురవీరులనెల్లరను వచ్చి ఒక్కరుడ అమృతము తెక్కలికొని ఆస్వాదింపక అలోలుడగువాని చూచి హరి ఇట్లరియన్. ఆ గుణానికి భగవంతుడికి మెప్పు కలిగి ఆయనంతలో ఆయనే వచ్చి నీకేం కావాలరో వరం కోరుకోమన్నాడు. ఎక్కడ తపస్సు చేస్తే కానీ కనబడని ఆ శ్రీమన్నారాయణుడు అంత గొప్పవాడు. ఈ పాములు మీరు వెళ్ళి అక్కడ కుండలో పెట్టాను, అది తీసుకోండి అని చెప్పి, అది చాలా పవిత్రమైన వస్తువు కనుక మీరు వెళ్ళి ఆ నదిలో స్నానం చేసి రండి, కొంచెం మడిగట్టుకుని అది భోజనం చేస్తే మంచిది అని అనేటప్పటికి వాళ్ళందరూ అదే అనుకుని వెళ్ళి అక్కడ ఉండేటువంటి చెరువులోనో నదిలోనో స్నానం చేయడానికి వెళ్ళేటప్పటికి దేవేంద్రుడు మళ్ళీ మామూలు పెట్టేశాడు. వాళ్ళు వచ్చి చూశారు, కుండ కనపడలేదు. కుండ కనపడకపోతే ఏడుచు లబోమో ఆయన మాట నెగ్గించుకున్నాడు, అయిపోయింది. వీళ్ళ నోట్లో కరక్కాయి. అందుకని వాళ్ళు ఏం చేశారట, ఆ సర్పాలన్నీ కూడా ఆ దర్భలు ఉన్న చోట ఉన్నాయి కనుక ఆ నాలుకలతో వాటి అంచుల్ని నాకటం ప్రారంభించారు. దర్భ అంచు కత్తిలాగా ఉంటుంది, చీలిపోయినాయట. అప్పటి నుంచి వాళ్ళు ద్విజిహ్వులైనారు, 2 నాలుకల వాళ్ళు అయినారు. ఆదిశేషుడికి 1000 తలకాయలు, 2000 నాలుకలు. ఒక్క తలకాయి ఒక్క నాలుక ఉన్నవాడే ఎన్ని రకాలైన మాటలు మాట్లాడుతున్నాడో చెప్పలేం. అటువంటి 1000 తలకాయలు 2000 నాలుకలు ఉన్నటువంటి ఆ శేషుడికైనా సరే ఆ భగవంతుని గుణాలను గురించి చెప్పడం సాధ్యమవుతుందా? సహస్ర ఆస్య సుందరతన్ పొల్పగు శేషుడు నెరుగడన్నన్ చెప్పలేడు ఒండొరు. ఇంకా ఎవరు కూడా వాటిని చెప్పలేరు. ఇతరము మాని తన్నుమదినెంతయునమ్మి భజించువారిన్ ఆశ్రిత జన సేవితాంఘ్రి సరసీరుహుడైన సరోజనాభుడు అంచిత దయతోడ నిష్కపట చిత్తమునన్ కరుణించు అట్టివారు అతుల దురంతమై తనరున విభుమాయతరింతురెప్పుడు. అయితే మన గతి ఏమిటయ్యా? ఇంకా మనం భగవంతుడిని ఎట్టా పొందడం, ఆ భగవంతుడిని గుణాన్ని గానం చేయడం ఎట్లా, ఆయన అనుగ్రహాన్ని సంపాదించడం ఎట్లా అంటే, వేదాల్లో ఒక మాట, చాలా అద్భుతమైన మాట చెప్పారు. యమైవైష వృణుతే. మన తపస్సు, మన మంచి పనులు, మన గొప్పతనము ఏమీ పనిచేయవుట. ఆయనకి అప్పుడప్పుడు బుద్ధి పుడుతుంది వీడిని అనుగ్రహించవచ్చు అని, బ్రేక్స్ రాకుండా. అట భజించువారిన్ ఆశ్రిత జన సేవిత అంఘ్రి సరసీరుహుడైన, ఆశ్రిత జనుల చేత సేవింపబడినటువంటి అంఘ్రి సరసీరుహుడు, పాదపద్మాలు కలిగినవాడు. ఆ ఆశ్రితులు ఏం చేస్తారు? ఆ భగవంతుని యొక్క పాదపద్మాలను సేవిస్తూ ఉంటారు. అయ్యా, ఇదేదో తమాషాగా ఉంది మీరు చెప్పేది, ఆయనకి అసలు ఆకారమే లేదంటున్నారు. ఆయన ఆకారమే లేకపోతే పాదాలు ఎక్కడ? పాదాలు ఉన్నాయన్నా అవి సత్యలోకం పైన ఎక్కడో ఉన్నాయి. నేను నేరవారు మనిషిని అక్కడికి పోయి ఆయన పాదపద్మాన్ని ఎట్టా సేవించనండి? అంటే ప్రత్యక్షంగా లభించకపోవచ్చు, కానీ భావనాత్మకంగా అవి మన హృదయంలోనే ఉంటాయి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. బ్రహ్మాండంలో ఎక్కడో సత్యలోకానికి పైన ఎక్కడో ఉన్నాడు అనుకునేటువంటి ఆ దేవుడు పిండాండంలో, ఈ శరీరం అనేటువంటి ఈ భాగంలో, హృదయం అనే స్థానంలో చాలా అల్పాల్పమైనటువంటి ప్రమాణంలో ఓ చిన్న
అగ్ని జ్వాలలాగా ఉన్నాడు. సబ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమస్పరాట్ అని వేదం చెబుతోంది. కాబట్టి అందుకోదలుచుకుంటే మార్గం ఉంది, అందుకోలేము అనుకుంటే మార్గము ఉంది. అందుకోదలుచుకోవాలి, దానికే జ్ఞానం కావాలి, భక్తి అనేటువంటిది కావాలి, నిరంతర భక్తి. అందుకని సరోజనాభుడు అంచిత దయతోడ, ఆయనకి అందరి మీద దయ. ఎందుకనంటే ఆయనే కదా అందరూ. ఆయన మన మీద దయ చూపించాడంటే ఆయన మీద ఆయన దయ చూపుకున్నట్టు. మనం ఆయనకంటే భిన్నం కాదు కనుక, భిన్నం అనుకుంటున్నాడే పాపం వీడు మన పిల్లవాడు అని ఆయనకి దయ. అంచిత దయతోడ నిష్కపట చిత్తమునన్ కరుణించు. ఏమీ వంచన మొదలైనవి లేవు. హాయిగా తల్లి ఏ రకంగానైతే పిల్లవాడి యోగక్షేమాన్ని మాత్రమే కాంక్షిస్తుందో ఆ రకంగా మనందరి యొక్క యోగక్షేమాన్ని కాంక్షిస్తూ ఉంటాడు. అట్టివారు అతుల దురంతమై తనరున విభుమాయంతరింతురెంతయున్. అటువంటి వాళ్ళు ఆయనదైన దురంతము, దాటశక్యము కానిదైనటువంటి ఆయన మాయను దాటుకుంటారు. మాయ అనేటువంటిది పెద్ద భయంకరమైనటువంటి తెర. ఎవరికి? జీవుడికి దేవుడికి మధ్యలో ఉండేటువంటి తెర. ఆ తెర అనేది తొలగిపోతే కానీ భగవద్ దర్శనం కాదు. భగవద్ దర్శనం అయితే కానీ అహం బ్రహ్మాస్మి అనే భావన కలగదు, నేనే బ్రహ్మవను అనేటువంటి భావన కలగదు. కాబట్టి ఆ మాయ అనేది తొలగిపోవాలి. మాయ అనేది ఒక పట్టాన తొలగిపోదు. ఎందుకు తొలగిపోదు అంటే అది చాలా అనాది అవిద్యారూపమైనటువంటిది. మాయ అంటే అజ్ఞానం అన్నమాట. అనాది అవిద్యారూపమైనటువంటిది. ఎప్పుడు దానికి స్టార్టింగ్ పాయింటో తెలియదు. కానీ భగవంతుని అనుగ్రహం చేత అది అనాది అయినా భగవంతుని వలె అనంతము కాదు, శాంతము, నశించే స్థితి కూడా ఉంటుంది. దానికి ఎట్లాగంటే ఉదాహరణ అంటే చీకటి బాగా దట్టంగా ఉంది, వస్తు దర్శన క్షమత లేదు మనకి. ఇక్కడ కుక్కుందా నక్కుందా కుర్చీ ఉందా బల్ల ఉందా అనేటువంటిది కనబట్టలేదు. చీకటి గాఢమైన అంధకారం. ఈ గాఢమైన అంధకారంలో వస్తు దర్శనం మనకి కలగటం లేదు. కానీ సూర్యోదయం అయిందనుకోండి, చీకట్లు ఏమైపోయినాయి, అన్నీ సర్వవస్తు జ్ఞానం మనకు కలుగుతోంది. అలాగే జ్ఞానం అనేటువంటి భాస్కరుడు ఉదయించేటప్పటికీ అజ్ఞానం అనేటువంటి అంధకారం పటాపంచలైపోతుంది. అటువంటి పటాపంచలైపోయేటువంటి స్థితి దానిని మాయ అంటారు. అటువంటి మాయను తరింతురు ఎప్పుడు నిరంతరంగా. వాళ్ళే జ్ఞానులు అని భగవంతుడు ఒక మాట చెప్పాడు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తి విశిష్యతే అన్నారు. అందరిలోకి జ్ఞాని అనేటువంటి వాడు నిత్యయుక్తుడై ఉండాలి. అంటే వచ్చిపోతూ ఉండకూడదు, నిత్యయుక్తుడై ఉండాలి. దాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అంటిపెట్టుకుని ఉండటం అనేది కాసేపు కౌగిలించుకున్నట్టు లాంటిది కాదు. నీవే తప్ప ఇతఃపరం బెరుగా అన్నటువంటి స్థితి. ఆ స్థితికి వచ్చినప్పుడు ఆయన ఏమవుతాడు? తన స్వరూపాన్ని చూపిస్తాడు. కనుక అంచిత దయతోడ నిష్కపట చిత్తమునన్ కరుణించు అట్టివారు అతుల దురంతమై తనరు అవ్విభుమాయంతరింతురెప్పుడు. ఇంకొక చమత్కారమైన మాట కూడా ఇక్కడ వాడారు, విభుడు అంటే మామూలుగా ప్రభువు, విభువు, విరాట్టు, స్వరాట్టు మొదలైన శబ్దాలు భగవంతుడిని చెబుతూ ఉంటాయి. విభు అంటే వివిధ రూపముగా ఏర్పడి ఉండేవాడు, వివిధమైన రూపాలతో ఏర్పడి ఉండేవాడు. మనం ఏమిటి, ఆ కోదండరామస్వామి వారి ఆలయంలోనే కొన్ని అడుగులు, చదరపు అడుగులు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మాత్రమే ఆ కోదండరాముడు ఉన్నాడు అనుకుని అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి పూజ చేస్తున్నాం. అది తప్పు కాదు. కానీ ఆయన అక్కడే లేడు. చెప్పాడుగా, ఇందుగలడందులేడని సందేహము వరదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కరడు. ఇక్కడ ఈ మైక్లో, దీంట్లో, ఈ పుస్తకంలో, ఈ బల్లలో, ఈ వాచ్లో, ఈ చెప్పేటువంటి రఘునాథ్ శర్మ
నోట్లో ఉండే ప్రతి పంటిలో, ప్రతి అవయవంలో, ప్రతి అణువులో, అలాగే విశ్వమంతటా ఉన్నాడు. దాని పేరే విభుత్వము. విశేషముగా ఏర్పడి ఉండేటువంటి స్థితి అన్నమాట విభుడు. కాబట్టి భగవంతుడు నాకు కనపడలేదు అనేటువంటి వాడు ఒక ఆరోపణ చేస్తున్నాడు. ఏమిటి ఆరోపణ చేస్తున్నాడు? నాకు కనపడలేదండి అని అంటే, నేను కిందటిసారి అన్నానేమో, ఓ చమత్కారమైన కథ ఇక్కడే ఎవరో చెప్పారు. ఆయన గోరా గారని విజయవాడలో చాలా గోపరాజు రామచంద్రరావు గారని సిన్సియర్ నాస్తికుడు, అంటే అందులో అటు ఇటు ఊగులాట లేదు. ఆయన అన్నట్ట, నేను భగవంతుడిని నమ్మనండి, ఎందుకంటే నాకు కనపట్టలేదు కానీ అన్నట్ట. వెంటనే ఆయన ఫ్రెండ్ ఒక ఆయన, నీకు బుద్ధి ఉందని నేను అనుకోనండి, బుద్ధి నాకు కనపట్టలేదు అని అన్నాడు. బుద్ధి కనిపిస్తుందా? బుద్ధి ఉన్నట్టు తెలుస్తుంది కానీ బుద్ధి కనిపించదు కదా. కాబట్టి మన స్థితి అది. భగవంతుడు ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడని తత్వవేత్తలు గొంతెత్తి చెప్పి చూపిస్తున్నారు. చూడండి 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 అన్నాడు. నాకు కనబడ్డు అంటే కాళిదాసు అడిగాడు, నువ్వు భూమిని చూస్తున్నావా? భూమిపైన ఉండే జలాన్ని చూస్తున్నావా? జలాన్ని పైన ఉండేటువంటి అగ్నిని భావిస్తున్నావా? అగ్ని పైన ఉండేటువంటి వాయువు అనేది నీకు ఉన్నట్టు తెలుస్తుందా లేదా? ఆ వాయువుకు అధీనమైనటువంటి ఆకాశం అనేది ఉందా లేదా? సూర్యుడు కనిపిస్తున్నాడా? చంద్రుడు కనిపిస్తున్నాడా? ఇవేనండి భగవంతుడు. అష్టతనువులు లేవుంటావి. ప్రత్యక్షాభిప్రపన్నస్తనుభిరవతు అస్తాభిరష్టాభిరీశ. ప్రత్యక్షంగా 8 తనువులతో కనిపిస్తున్నటువంటి ఆ భగవంతుడిని లేడంటావేమిటి? నువ్వు చూడవలసింది ఏమిటంటే, నీవు దాన్ని ఏమనుకున్నావు? భూమిని భూమి అన్నావు. భూమి పరమాత్మ, జలము పరమాత్మ, అగ్ని పరమాత్మ, వాయువు పరమాత్మ, ఆకాశము పరమాత్మ, సూర్యుడు పరమాత్మ, చంద్రుడు పరమాత్మ. ఇది పరమాత్మ 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 అనేటువంటి నేను పరమాత్మ. దాన్నే యజమానుడు అంటారు. ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే లేదు అనడానికి నీకు నోరెట్టా వచ్చింది అని అడుగుతున్నాడు కాళిదాసు మన అందరినీ కూడా. ఎందుకు వచ్చిందంటే అక్కడ మనం ఇందాక అనుకున్నామే, దంతిని దారు వికారే. అక్కడ ఉన్నది కొయ్యగాగా దానిలో ఏదో ఒక చిన్న ఆకారాన్ని సృష్టించేటప్పటికీ కొయ్య అనేటువంటి వ్యవహారం మానేసి ఏనుగు అన్నామే. అలాగా ఆ ఏనుగు అనుకొని దాని నిజస్వరూపం తెలుసుకోకుండా ఇక్కడ కొయ్యలేదు అని అనుకోవటం ఎట్లాంటిదో ఇది అంతే. భూమిని అన్ని చోట్ల కూడా ఆయనే ఉన్నాడు. అందుకనే ఆయనకి విభుడు అనేటువంటి పేరు వచ్చింది. దురంతమైతనరుణ విభు మాయంతరింతురెప్పుడు. మాయ అంటే ఇదే. మాయ అంటే ఏమిటనమాట? అది కాని దాని యందు ఆ బుద్ధి పెట్టుకోవడం మాయ. ఒక రకంగా అది కాని దాని యందు ఆ బుద్ధి పెట్టుకోవడం. దానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఏమిటంటే ఇందాక చెప్పుకున్నాం, పాము అనుకున్నాం, అక్కడ ఉన్నది తాడు. పాముగా కనిపించేటప్పటికీ పాము వల్ల జరిగేటువంటి కంపము, రోమాంచము, గాద్గద్యము, వైశ్వర్యము మొదలైన వికారాలన్నీ కలుగుతున్నాయి. అలాగే అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి మనకు. మనం వస్తువుగా చూస్తున్నాం. వస్తువుని వాసుదేవుడిగా చూడాలి. అన్నిటి యందు భగవంతత్వాన్ని భావన చేయాలి. అలా భావన చేయగా కొన్నాళ్ళకి వస్తువు అదృశ్యమైపోతుంది. విచారం అన్నారు, దాన్నే వివేకం అన్నారు. ఇందాక నేను చెప్పిన ఉదాహరణ ఉంది కదా, దంతిని దారు వికారే. కొయ్యతో చేసిన ఏనుగు అనుకున్నంత వరకు నీకు అది ఏనుగే. ఏనుగు ఇట్లా ఉండదు కదా, ఆకారం పైకి అట్లాగే ఉంది, కానీ దీని యందు చైతన్యం లేదే, నడవటం లేదే, తొండం ఆడటం లేదే, చెవులు అట్లా ఊగులాడటం లేదే, తోక కదలటం లేదే, గడ్డి మేయటం లేదే, దంతాలు కనపడటం లేదే సరిగా, నోట్లో ఈ తొండంతో నీళ్లు తీసుకుని లోపలికి పోసుకోవటం లేదే. అంటే ఏమిటనమాట? సహజమైన ఏనుగునకు ఉండేటువంటి చైతన్య లక్షణం ఏమీ బొమ్మ ఏనుగునందు లేదు.
అని విచారణ చేసేటప్పటికీ ఇది బొమ్మ కాదురా, ఇది ఏనుగు కాదురా, కొయ్య అనేటువంటి భావన వచ్చినట్టుగా మనకు కూడా ఆ ప్రపంచం అనేటువంటి దాన్ని అధ్యాస చేసుకున్నాం. ప్రపంచము అని అధ్యాస చేసుకున్నాం. అధ్యాస అంటే అది కాని వస్తువుని దానిగా చూడటం చేసేటప్పటికీ అక్కడ మనకు పరమాత్మ కనిపించడం మానేసి ప్రపంచం కనిపిస్తోంది. ప్రపంచము లక్షణం ఏమిటి? అనిత్యత. అనిత్యత అనిత్యత అంటే ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. పరమాత్మ లక్షణం ఏమిటి? శాశ్వతత్వం. సర్వకాల సర్వావస్థల్లో ఏకరూపంగా ఉండటం. కాబట్టి అటువంటి దానిని మాయా అనే శబ్దం చేత మనం సరిగా దర్శించలేకపోతున్నాం అని ఇవన్నీ చెప్పడంలో బ్రహ్మదేవుడి ఉద్దేశం ఏమిటంటే, అయ్యా నీకు కనిపిస్తున్నది జగత్తు, నువ్వు దాన్ని జగత్తుగా చూడొద్దు, పరమాత్మగా చూడు. పరమాత్మకు ఉండే లక్షణాలు కొన్ని ఉన్నాయి, వాటిని అక్కడ అన్వయించుకో. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మరి అయితే మనం అక్కడ కూర్చోడానికి సిమెంటుతో కుర్చీలు లాంటివి ఏర్పాటు చేసాం. ఎవడో 10 ఏళ్ళు అయిన తర్వాత అది విరిగిపోయినాయి. ఇది అనంతం కాదు కదా. అంటే మనం ఏం చేస్తున్నాము? ఒక ఆకారాన్ని మాత్రమే నిత్యం అనుకుంటున్నాం. ఆ ఆకారం ఏర్పడటానికి అందులో ఉండేటువంటి రేణువులు, అణువులు ఉంటాయి. ఆ అణువులన్నీ ఆ ఆకారం లేకపోయినా ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? కాబట్టి అది నిత్యమే. వికారం వచ్చినా, ఆ వికారం తాత్కాలికంగా కనిపించినా ఆ వికల్పనను మనం తోసిపారేసి పక్కకు పెట్టేసి దాని యందుండేటువంటి నిత్యత్వాన్ని, ఆ నిర్వికల్ప స్థితిని భావన చేయాలి. అట్లా భావన చేస్తే మాయ తొలగిపోతుంది, భగవంతుడు కనపడతాడు. కాబట్టి దానిని గమనించవయ్యా మహానుభావ అని నారదుడికి ఉపదేశం చేసినట్టుగా మనకి ఉపదేశం చేశారు. కాబట్టి భగవద్ దర్శనము అనేటువంటిది ఎలా చెయ్యాలి, భగవద్ జ్ఞానము అనేది ఎలా పొందాలి అనేటువంటి వాటిని వెనకాల మనస్సులో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి కొన్ని కథా విషయాలుగా చెప్తూ ప్రాస్తావికంగా ఉపనిషత్తులు చెప్పినటువంటి అఖండమైన జ్ఞాన విషయాన్ని మనకు ఈ భాగవతం బోధిస్తోంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.